గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ పోరాటంతో చంద్రబాబు ప్రభుత్వం దిగొచ్చింది. మామిళ్లపల్లిలో సీజ్ చేసిన రైతుల గోడౌన్ను అధికారులు తెరిచారు. మామిళ్లపల్లి రైతులకు వైఎస్ఆర్సీపీ నేతలు అండగా నిలిచారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల ప్రోద్బలంతోనే గోడౌన్ సీజ్ చేశారు అధికారులు. దీనిపై వైఎస్ఆర్సీపీ పోరాటం చేసింది. దాడులు చేసినా వైఎస్ఆర్సీపీ నేతలు రైతులు వెనక్కి తగ్గలేదు. గోడౌన్ మొక్కజొన్న రైతులదేనని అధికారులు తేల్చారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ నడి తెలుసుకుందాం. అశోక్, మొత్తానికి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. రైతులు వైఎస్ఆర్సీపీ నేతలది ఇది విజయం అనుకోవచ్చా? ఏంటి మీ దగ్గర రిపోర్ట్స్? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు రైతుల విజయం అనే చెప్పొచ్చు. దాదాపు 20 రోజుల క్రితం మొక్కజొన్నకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, మద్దతు ధరకు 2400 క్వింటా కొనుగోలు చేయాలంటూ అమ్మటి మురళి దీక్ష నిర్వహించారు. దీనికి కౌంటర్ గా ఏదైతే మామిళ్లపల్లి అమ్మటి మురళి స్వగ్రామం ఉందో మామిళ్లపల్లిలో రైతులు మొక్కజొన్న పంటను ఒక రైతు గోడౌన్ లో వేసుకున్నారు. అయితే ఇది అంబటి మురళికి సంబంధించిన గోడమే. ఈ మొక్కజొన్న గోడౌన్ లో ఉన్న సరికంతా అంబటి మురళిదేనంటూ ధూళిపాల నరేంద్ర ఒక కుట్రకి తెరలేపారు. తెలుగుదేశం నాయకుల్ని ఆ గోడౌన్ పైకి పంపి దౌర్జన్యానికి దిగారు. పూర్తిగా తన అధికారంతో సీల్ వేయడం కూడా జరిగింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలిచింది, రైతుల తరఫున పోరాడింది, పూర్తిగా పోరాటం నిర్వహిస్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలో అధికారులే తేల్చి చెప్పారు, ఇది అంబటి మురళి కృష్ణది కాదు, త్రివేణి అని ఒక మహిళా రైతుది, దాంతో పాటుగా అందులో నిలవున్న మొక్కజొన్నలు కూడా అంబటి మురళి కృష్ణది కావు, రైతులు అని తేల్చి చెప్పారు. రైతులు కూడా ఇది తాము కష్టపడి పండించిన పంట అంటూ అధికారులకు ఆ పత్రాలు కూడా డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. దీంతో ఈరోజు ప్రభుత్వం దిగొచ్చింది. పూర్తిగా ఏదైతే గోడౌన్ ఉందో ఆ గోడౌన్ సీళ్లు తీస్తూ ఉన్నారు, షటర్లు కూడా తీస్తూ ఉన్నారు. ఒక కుట్ర ప్రకారము పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కుట్ర రాజకీయాలకు పాల్పడింది కూటమి ప్రభుత్వం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నుండి రైతుల తరఫున పోరాడింది. ఎన్ని దాడులు చేసినా, ఎన్ని రైతుల పైన కూడా 15 మంది పైన ఎస్సీ కేసు కూడా నమోదు చేశారు. అయినా ఎక్కడ వెనక తగ్గకుండా పోరాటం చేయడం వల్ల ఇప్పుడు కొద్దిసేపట్లోనే గోడ ఓపెన్ చేస్తూ ఉన్నారు. మరి ఓకే అశోక్.